ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. నాగోబా వేడుకలు చివరి రోజు కావడంతో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఏటా నాగోబా దర్శనం చేసుకుంటామని, గిరిజన ఆరాధ్య దైవం కావడంతో ఎక్కడ ఉన్న నాగోబా జాతరలో కేస్లాపూర్కు కుటుంబంతో కలిసి వచ్చి దర్శనం చేసుకుంటామన్నారు. రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి మండలంలో ఉండే ఈ కేస్లాపూర్లో ఉండే నాగోబా దేవాలయం చాలా మహిమగల దేవాలయం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం. మా చిన్నతనం నుంచి కూడా మేము వస్తూ ఉంటాం. ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. ఫ్యామిలీతో పాటు వస్తాము. నేను పెళ్లికి ముందు కూడా వచ్చేదాన్ని. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఏటా చాలా పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ. ఇక్కడ అంటే ఇది గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయం. ఇక గిరిజనులతో పాటు కూడా అందరూ చుట్టుపక్కల చాలా జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అంటే కోరుకున్న కోరికలు సిద్ధమవుతాయి కాబట్టి ఇక్కడికి అందరు వస్తుంటారు. గిరిజనులే కాక గిరిజనేతరులు అన్ని కులాల వారు ప్రతి సంవత్సరము చాలా మంది తరలి వస్తుంటారు. ఇక్కడ మొక్కులు కూడా తీసుకుంటారు. తర్వాత ఎప్పుడు చాలా మంచిగా జాతర జరుగుతుంటుంది.